ఈ యొక్క జూలై నెల 3వ ఆదివారం కూడా తిరుపతి క్రీస్తు సంఘము ద్వారా దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లు దేవుడు మనందరికి ఇచ్చిన ఆయుష్కాలము, ఆరోగ్యము, ఆనందకరమైన జీవితాన్ని బట్టి మొదలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదులమైన దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి తిరుపతి క్రీస్తు సంఘ సభ్యులుగా, విశ్వాసులుగా, పరిశుద్ధులుగా గత వారం నుంచి ఈ వారం వరకు మీ యొక్క సొంత రక్షణను భయంతోనూ వణుకుతోనూ కాపాడుకుంటూ ఈ ప్రభుదినము కూడా ఆత్మస్వరూపైన దేవుని ఆరాధించే ఆశీర్వాదాలు పొందినట్లు సమర్పణ కలిగి ఆసక్తితో ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ క్రీస్తు పేరిట వందనాలు. అందరికీ వందనాలు. ఆరాధనలో ప్రతి కార్యక్రమాన్ని మనము మర్యాదగాను సక్రమంగాను జరుపుకొని దేవుని మహిమపరిచి గణపరచాలి. అందులో భాగంగా ఈ దినపు ఉపదేశం అపోస్తలుల బోధల నుండి మనము స్వీకరించి వాక్యానికి ఉన్న శక్తిని గ్రహించి మనము ఆత్మీయంగా ఎదగడానికి ప్రోత్సహించబడాలి. వాక్యం ద్వారా బలపరచబడాలి. వాక్యం ద్వారా లోటుపాట్లు ఎవరుంటే సరి చేసుకోవాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితంలో రక్షణ విషయంలో ఎదగగలం. అందువల్ల ఈరోజు ఆరాధనలో మనము పరిశీలించే అంశము పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో ఆరాధించి ఆశీర్వదించబడుట ఎలా, దీని గురించి ఈరోజు మనము ధ్యానిద్దాం. రక్షణ పొందిన మనమందరము పరిశుద్ధాత్మను వరమును పొందిన వారం. మరి ఆరాధనకు ఇచ్చేసే మనమందరం కూడా ఎలా రావాలి, ఎలా ఆరాధించాలి? ఈ పాఠాన్ని బట్టి ఆనందంతో ఆరాధించాలి. ఆరాధించే మనము ఎలా ఆరాధించాలి? ఆనందముతో ఆరాధించి ఆశీర్వదించబడాలి. ఇక్కడ ఆనందం అనేది 2 భాగాలుగా ఉన్నాయి. ఒకటి ఈ లోక సంబంధమైన ఆనందంతో ఉండే జీవితం వేరే, రెండవది ప్రత్యేకించబడిన పరిశుద్ధాత్మేందలి ఆనందంతో ఆరాధించే విధానము వేరే. మన ఆనందానికి పరిశుద్ధాత్మ నడిపింపు తోడైతే అట్టి ఆరాధన శక్తివంతంగా ఉంటుంది. అటివారు ఆశీర్వదించబడతారు. ఇక్కడికి మనము ఎలా రావాలని ఒకనాడు 84వ కీర్తనలో రాయబడిందో ఒకసారి చూద్దాం. దేవుని మందిరావరణములకు వచ్చే వల్ల ఆనాడు ఎలా రావాలి అని చెప్పబడిందో ఒక్కసారిగా 84వ కీర్తన 1-2 వచనాలు పరిశీలన చేసుకుందాం. 84వ కీర్తన 1-2 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తున్నది అంటున్నాడు. మందిరావరణము ఆనాడు సొలొమోను గారు కట్టిన మందిర ఆవరణం. వారి ఆవరణానికి వెళ్ళడము ఎందుకు అంటే జీవం గల దేవుని ఏం చేయాలి? అక్కడ రాయబడిన పదాలు జీవం గల దేవుని ఏం చేస్తానికి వెళ్తున్నారు వాళ్ళు? దర్శించడానికి అని రాయబడింది. అక్కడ దేవుని దర్శించడానికి నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తున్నది అంటున్నాడు. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆనందంగా రావాలి. మరి మనకు గత వారం అంతా కూడా ఎన్నో శోధనలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, కష్ట నష్ట బాధలు, రోగాలు, రకరకాల ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు. కానీ క్రీస్తునందున్న మనకు ఏ శిక్ష విధి లేకుండా దేవుని శక్తి మీద ఆధారపడి జీవించే మనము మరి దేవుని
మందిరావరణము అంటే ఇప్పుడు కొత్తగా క్రీస్తు సంఘ ఆవరణం అని అర్థం. ఎక్కడ 2-3 కూడుకుంటారో అదే క్రీస్తు సంఘము, అదే దేవుని మందిర ఆవరణం. అక్కడ మనం ఎందుకు వస్తున్నాం అంటే జీవం గల దేవుని ఏం చేయాలి? దర్శించాలి. ఆత్మస్వరూపైన దేవుని దర్శించాలి. నేను దేవుణ్ణి చూడడానికి, దర్శించడానికి వెళ్తున్నానన్నప్పుడు ఎలా ఉండాలి? ఆనందముతో, నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేస్తున్నది అంటున్నాడు. ఇది అనుభవంలో రాయబడిన మాట. ఎవరి అనుభవంలో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించినట్టు బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. మన జీవితకాలంలో కూడా మనం కూడా అందుకే ఒక వర్షక్రమమైన పాఠాలను ధ్యానం చేస్తున్నాం. అనుభవ జ్ఞానంతో ఆరాధించి ఆశీర్వదించబడుట ఎలా అనేటువంటి ఒక వర్షక్రమమైన ధ్యానము మనం చేస్తున్నాం తిరుపతి క్రీస్తు సంఘముగా. అందువలన ఇక్కడ రాయబడినట్టుగా ఆనందంతో రావాలి. ఆనందంతో రావడానికి అలవాటు పడాలి. దేవుని దర్శించడానికి, దేవుని మందిరాలను రావడానికి అలవాటు పడాలి. ఎలా రావాలి? ఆనందంతో రావాలి. కొత్త నిబంధనలో కూడా ఇదే మాట రాస్తూ ఫిలిప్పీ 4:4 వచనం ఒకటి చదవండి దయచేసి. ఫిలిప్పీలకు రాసిన 4:4 వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆనందించేది ఎప్పుడెప్పుడు ఆనందించాలట? ఎల్లప్పుడూ. మనిషికి 2 రకాల పరిస్థితులు ఉన్నాయి. ఒకటి అనుకూల పరిస్థితులు, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మనకు కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి? అనుకూలం అంటే నేను అనుకున్నట్టు నాకు అన్ని సమకూడుతా ఉంది అనే దాన్ని అనుకూల పరిస్థితులు అనుకుంటాం. కొన్ని సందర్భాలలో నేను అనుకున్నట్టు జరగలేదు, నష్టము, కీడు, మోసము జరుగుతూ ఉంది అనుకున్నప్పుడు అప్పుడు బాధపడుతుంటాం, దుఃఖపడుతుంటాం. కానీ పరిశుద్ధాత్మ రాయించిన ఈ మాటను బట్టి అప్పుడు కూడా నువ్వేం చేయాలంట? ఆనందించాలి. అందుకే ఏ పదం వాడాడు అక్కడ? ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు అంటున్నాడు. మరలా చెప్తున్నాడు, మర్చిపోతావేమో మరి. సో నువ్వు నేను ఎక్కడుంటే ఆనందించగలవు? అక్కడ చెప్పబడిన మాటను బట్టి ప్రభువునందు ఆనందించుడి. ప్రభువునందు ఆనందించడానికి మనం అలవాటు చేసుకోవాలి. అది అలవాటు చేసుకున్నప్పుడు జీవం గల దేవుని మందిరావరణం చూడడానికి, దేవుని దర్శించడానికి హృదయము, మనసు, హృదయము, శరీరము ఆనందంతో ఏమవుతుంది? కేకలు వేస్తూ సంతోషంగా సమయానికి రాగలం. మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, ఎన్నో భారం ఉంది, ఎంతో మనసు కష్టం ఉంది. వీటన్నిటిని మనం దృష్టిలో ఉంచుకొని వాటి మీద మనము మన ఆలోచనలు పెట్టుకుంటూ దేవుని మీద మన భారం మోపకపోతే, మన దేవుని శక్తిని ఆధారం చేసుకొని మనం మన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగకపోతే ఎల్లప్పుడూ మనం ఏం చేయలేము? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించలేము. ఉదాహరణకు యోబు గారు ఎల్లప్పుడూ ఆనందించాడా? బాగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే ఆనందించాడా? ఆయన ఎల్లప్పుడూ ఆనందించాడు మాట ఆయనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఆనందించాడు, అన్ని నష్టపోయినప్పుడు కూడా ఆయన ఆనందించాడు. అది అలవాటు చేసుకోవాలి. సో ఎవరు ఎల్లప్పుడూ ఆనందించగలరంటే ఇప్పుడు చెప్పిన మాట బట్టి నువ్వు నేను ప్రభువునందున్నామా? అయితే ఏం చేద్దాం? ఎల్లప్పుడూ ఆనందించుకో. ప్రభువునందు అన్నా, క్రీస్తునందు అన్నా దానికి అర్థం క్రీస్తు శిరస్సుగా కలిగిన
క్రీస్తు సంఘమునందు నువ్వు నేను ఉంటే ఎల్లప్పుడూ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం. ఈ లోక సంబంధమైన విషయాలన్నిటి మీద ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా సమస్యలు తెచ్చుకో. క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడు ఎవడు అంటున్నాడు. మనకు ఒక గమ్యం ఉంది. గమ్యం కలిగిన మనము గురి కలిగిన జీవితంలో జీవిస్తున్నాము. ఈ గురి కలిగిన వాడు క్రీస్తునందున్నాడు, ప్రభునందున్నాడు. ప్రభునందు ఆత్మీయ జీవితంలో పోరాడుతున్నాము. ఈ పోరాట జీవితంలో దేవుడు మనకు సర్వాంగ కవచం ఇచ్చాడు. మన హృదయంలోనికి పరిశుద్ధాత్మను వరమునిచ్చాడు. మన చుట్టూ దేవదూతల భద్రతా సిబ్బందిని ఇచ్చాడు. మన వెనుక స్థానిక సంఘ ప్రార్థనలు ఉన్నాయి. ఇట్టి జీవితంలో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఎవడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించగలడు అంటే మొదటి విషయం, ప్రభునందు ఉన్నవాడు ఎల్లప్పుడూ ఆనందించగలడు. రెండవది, నువ్వు నేను అదే ప్రభునందు అనే పదాన్ని దేవుని రాజ్యము అని కూడా చెప్పడం జరిగింది. ప్రభునందన్నా, క్రీస్తునందున్నా, క్రీస్తు సంఘం అన్నా, దేవుని రాజ్యం అన్నా ఒకటే. నువ్వు నేను దేవుని రాజ్యంలో ఉంటే ఎల్లప్పుడూ ఏం చేస్తాము? ఆనందిస్తాం. ఏ ఆనందము అనేది రోమా 14:17 చెప్తాడు. చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 14:17. రోమీయులకు రాసిన పత్రిక 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మేందలి ఆనందమునై ఉన్నది. సో నువ్వు నేను దేవుని రాజ్యంలో ఉన్నామని కన్ఫర్మ్ చేసుకుంటే, ఈ దేవుని రాజ్యంలో కొత్తగా జన్మించి ప్రవేశించిన మనము నీతిగా నడుచుకుంటూ ఉంటే, నీతిగా నడుచుకునే మనము అందరితో సమాధానంగా ఉంటే, ఈ నీతి సమాధానం అనేది మనల్ని ఏ ఆనందంలోనికి నడిపిస్తుంది? పరిశుద్ధాత్మేందలి. అందుకే ఆయన ఏమన్నాడు? దేవుని రాజ్యం అంటే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మేందలి ఆనందం. పరిశుద్ధాత్మేందలి ఆనందం కోసం ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి అంటే, ముందు మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఒకటి, ప్రవేశించిన మనము ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి నీతిని అనుసరించి నడుచుకోవాలి. నీతిగా ఉండాలి. నీతి అంటే సరి అయిన సంబంధం, దేవునితో సరి అయిన సంబంధం. దేవునితో సరైన సంబంధం కలిగిన వాడు కుటుంబంలో అందరితో సరైన సంబంధము కలిగి ఉంటాం. కుటుంబంలో సరైన సంబంధం కలిగిన వాడు సంఘంలో కూడా సరైన సంబంధము కలిగి ఉంటాడు. సంఘంలో సరైన సంబంధం కలిగిన వాడు ఈ సమాజంలో ప్రభుత్వాలతో కూడా సరైన సంబంధము కలిగి ఉంటాడు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని దేవుడు అంగీకరిస్తానని చెప్తున్నాడు. మనలను, మన ప్రార్థనను, మన ఆరాధనను, మన సత్క్రియలను, మన సువార్త ప్రకటన, మన ఆత్మరక్షణ, మన బాప్తీస్ కార్యక్రమాలు, వీటన్నిటినీ దేవుడు అంగీకరించి మనల్ని ఆశీర్వదించాలంటే ఈ తరంలో పుట్టిన నీవు నేను కూడా దేవునికి భయపడాలి. ఏం చేయాలి? అందుకే ఆయన భయభక్తుల వారు అంటున్నాడు. పిల్లలనేమి పెద్దలనేమి తన భయభక్తుల వారిని యెహోవా ఆశీర్వదించి, ఆయనకు భయపడి నీతిగా నడుచుకుంటున్నామా? ఈ నీతి అందరితో సమాధానంలోనికి నడిపిస్తుంది. ఇక్కడ దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము. రెండవది ఏంటి? సమాధానం. నీతి సమాధానం అన్నవాడు ఎప్పుడు ఎలాంటి ఆనందంతో ఉంటాడు? పరిశుద్ధాత్మేందలి ఆనందంతో ఉంటాడు. కాబట్టి ప్రభునందుంటే పరిశుద్ధాత్మేందలి ఆనందం, దేవుని రాజ్యంలో ఉంటే పరిశుద్ధాత్మేందలి ఆనందం. ఆ దేవుని రాజ్యంలో కూడా నీతి కలిగి నడుచుకుంటా ఉంటే పరిశుద్ధాత్మేందలి ఆనందం. అందరితో సమాధానంగా ఉంటే పరిశుద్ధాత్మేందలి ఆనందం. నేను కొత్తగా జన్మించాను, దేవుని రాజ్యంలో ఉన్నాను, ప్రభునందున్నాను అనేసి నీతి లేకపోయినా ఆనందం ఉండదు. దుఃఖము, టెన్షన్స్, బీపీ, షుగర్ రైజ్ అవుతుంది. నీతి లేకపోతే సమాధానం ఉండదు. సమాధానము అందరితో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును
చూడడు. కాబట్టి రాజ్యం, క్రీస్తు రాజ్యంలో ఉన్న మనము నీతిగా నడుచుకోవాలి, ప్రతిదినము సమాధానంగా ఉండాలి. అప్పుడే మనం పరిశుద్ధ ఆత్మల ఆనందంతో అనుభవించగలం. ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది మీకు 7 పాయింట్లు ఈ యొక్క మెసేజ్లు ఇచ్చాము. మనం ఇక్కడికి వచ్చేటప్పుడు అంతా ఎలా రావాలి అయ్యా? ఆనందాలు 2 రకాలు. అందుకే ఏ ఆనందం అని పెట్టాము. పేపర్ అందిందా నీకు? పేపర్ ఉందా? మరి ఏ ఆనందము? పరిశుద్ధాత్మేంద్రియ ఆనందం. ఇక్కడ విషయాన్ని గుర్తించుకోవడం ఏంటంటే, అనుదినము లోకంలో జీవించే వాళ్ళు రకరకాల ఆనందం కోసం రకరకాల అలవాట్లు ఉంటాయి. శరీరం సంతోషించడానికి, శరీరం ఆనందించడానికి లోకంలో ఎన్నో అలవాట్లు ఉన్నాయి. వాటిలో కొన్ని అలవాట్ల ద్వారా శరీరానికి ప్రయోజనం ఉంటుంది, కొన్నిటికి నష్టం ఉంటుంది. ఈ లోకంలో ఉన్న వారు ఈ ఆనందం అంటే శరీరాశ, నేత్రాశ, ఏమి తిందుమా, ఏం త్రాగుదమా, ఏం ధరించుకుందామా, వీటిలో ఆనందాన్ని అనుభవించే వాళ్ళు ఉన్నారు. ఇది శరీరానికి, ఆత్మకు నష్టం కలిగించేసేది. కానీ పరిశుద్ధ ఆత్మేంద్రియ ఆనందము ఇటు శరీరానికి ఆయుష్కాలము, ఆరోగ్యము, ఆత్మకు ఆరోగ్యం, ఆత్మీయ జీవితానికి ప్రయోజనం, దైవభక్తిలోనికి నడిపించే ఒక ఏర్పాటు. అందువల్ల ప్రియులారా, మన పరిశుద్ధాత్మేంద్రియ ఆనందంతో ఆరాధించడానికి అలవాటు పడాలి. అలా ఆనందిస్తూ మన జీవితాలను గడిపి ఆరాధనకు ప్రతి ఆదివారం వచ్చి ఆరాధించి దేవుని ఆశీర్వాదాలు మనం, మన కుటుంబాలు, సంఘము పొందుకోవాలంటే ఇక్కడ కొన్ని విషయాలు మనకు దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. అందువలన 7 విషయాలు మనం చూసి ముగించుకో. మొదటి విషయం, నువ్వు పరిశుద్ధాత్మేంద్రియ ఆనందంతో ఆనందించాలంటే మొదటి ఏం చేయాలి? పరిశుద్ధాత్మను వరమును పొందుకోవాలి. పరిశుద్ధాత్మ వరము, ఫస్ట్ వరాన్ని పొందుకోవాలి. మళ్ళీ చేయాలి. పొందిన తర్వాత నడిపించబడుట మరియు నడిపించబడుట. మనకు తెలుసు, మన శరీరాన్ని నడిపించేది మనలో ఉన్న ఆత్మ. మన ఆత్మను నడిపించడానికి దేవుడు పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చాడు. అందుకే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అంటున్నాడు. రోమా 8:14 దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు వాళ్ళందరూ దేవుని కుమారుల యందురు. అయితే ఆయన వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి నడిపించిన యోహాను 16:13 చెప్పినట్టుగా ప్రభువైన క్రీస్తు మాటలను బట్టి చూడగలం. సర్వ సత్యములోనికి నడిపించబడాలి. ఇక్కడ నడిపించబడ్డాము. పరిశుద్ధాత్మని ఆనందం పొందుకోవాలంటే ముందు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవాలి. వరం ఎలా పొందుకుంటామో మనందరికీ తెలుసు, వరం పొందిన వాళ్ళం కాబట్టి. అపోస్తలుల 2:35 మనం వరం ఎలా పొందుకుంటామో చెప్పబడింది. మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ వరమును పొందుదు. పొందేస్తే చాలదు, నెక్స్ట్ ఏం చేయాలి? అయ్యా, నడిపించబడటం ఒకటి. రెండోది ఏంటి? పరిశుద్ధ వరమును పొందుకోవటం ఒకటి. రెండోది ఏంటి? నడిపించాలా. ఒక మనిషి జీవితంలో నడిపించడం అంటే ముఖ్యంగా ఏ విషయాల్లో మనం నడిపించబడాలి? వరము పొందడము బాప్తిస్మం ద్వారా. నడిపించబడడం అంటే ఏ విషయాలు అంటే మన యొక్క మాటలలో నడిపించడం, మన యొక్క
క్రియలలో నడిపించడం, మన యొక్క ప్రవర్తన, మన యొక్క స్వభావాలు, టోటల్గా మన యొక్క వ్యక్తిత్వం, వీటన్నిటిలోనికి నడిపించడానికి ప్లస్ ఆర్ మైనస్ ఉంది. ప్లస్ ఆర్ మైనస్ అంటే పాజిటివ్గా నడిపించబడాలంటే పరిశుద్ధాత్మ వరం కావాలి. మంచి మాటలు, మంచి క్రియలు, మంచి ప్రవర్తన, మంచి స్వభావము, మంచి వ్యక్తిత్వం కావాలంటే మనము సత్యమునికి ఆధారం ఇవ్వాలి. సత్యానికి ఆధారం ఇవ్వాలంటే సత్యంలో నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ. సత్య మార్గాన్ని ప్రతిష్ఠించింది యేసుక్రీస్తు వారు అయితే ఆ మార్గంలో ఉన్న వాళ్ళని సర్వసత్యంలోని నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఉన్న మాటలు వేరే, పరిశుద్ధాత్మ ఉన్న క్రియలు వేరే, పరిశుద్ధాత్మ కలిగిన వాడి ప్రవర్తన వేరే, వారి స్వభావాలు వేరే, వారి వ్యక్తిత్వం వేరే. అలాగని ఒకే రోజుకి ఈ దేవుని వ్యక్తిత్వాన్ని సంపాదించుకుంటామంటే అది కుదరదు. ఇది కాలక్రమేణా మా బాహ్య పురుషుడు కృషించుతున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము ఏమో అలా నూతనపరచబడతాడు. ఒకవేళ మనం ఒక రకమైన స్నేహంతో మాటల్లో, క్రియల్లో, ప్రవర్తనలో, స్వభావాల్లో, వ్యక్తిత్వాలలో దేవునికి ఇష్టం లేని విధంగా అలవాటు పడిపోయి ఉంటే దాన్ని మార్చుకోవడానికి కొంత టైం టేకన్, కొంత టైం పడుతుంది. మాటలు మార్చుకోవాలి, క్రియలు మార్చుకోవాలి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉంటే మనం మార్చుకుంటాం. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది. నువ్వు పరిశుద్ధాత్మ నడిపించాలంటే నువ్వు ఆయనకు అనుకూలంగా ఉండాలి. నువ్వు ఆయనకు ఎలా ఉండాలి? అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది పరిశుద్ధాత్మని మోసం చేస్తున్నారు, పరిశుద్ధాత్మను శోధిస్తున్నారు, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు, పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నారు. ఇలాంటి సందర్భాలలో ఆయన మనకు సత్య మార్గంలో ఆయన మనను నడిపించాడు. ఆయన బాధపడుతుంటాడు. అలాంటప్పుడు మన లైఫ్ ముందుకు వెళ్ళదు. పరిశుద్ధాత్మేందులో ఆనందం పొందడానికి మొదటి మెట్టు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవడం. ప్రపంచ స్థాయిలో పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవడానికి దేవుడు ఇచ్చిన ఒకే ఒక అవకాశం క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం యెరూషలేములో 3000 మందితో స్టార్ట్ అయిన క్రీస్తు సంఘం ద్వారా యూదేశంలో భూదిగంతముల వరకు స్థాపించబడిన క్రీస్తు సంఘముల ద్వారా క్రీస్తు సువార్తను ప్రకటించి క్రీస్తు శిరస్సుగా కలిగిన క్రీస్తు సంఘములో ఉన్న దైవజనులు బాప్తిస్మము ఇచ్చి ఉంటే అతివాడు మాత్రమే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఇది సరి చేసుకోవాలి. మనం నాకు బాప్తిస్మం ఇచ్చింది, నేను బాప్తిస్మం పొందింది, క్రీస్తు సంఘ దైవ సేవకుడు నాకు ఇచ్చాడు, క్రీస్తు సంఘం వారే నాకు బాప్తిస్మం ఇచ్చారు అంటేనే నీకే వరం. మిగిలిన వాళ్ళు ఎవరు ఎంత చేసినా పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకునే అవకాశమే లేదు. రెండవది, పొందుకునేసాను కదా నేను పరలోకి వెళ్ళిపోతాను అని అనుకుంటే కుదరదు. రెండవ స్టెప్, పరిశుద్ధాత్మ చేత ఏం చేయాలి? నడిపించబడాలి. ఆయన నడిపించాలి. ఆయన నడిపించాలంటే ఖచ్చితంగా చూడండి ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాయబడింది. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. కాబట్టి ఆయన నడిపిస్తే ఎక్కడికి నడిపిస్తాడు? సర్వసత్యంలోనికి నడిపించడం. ఆయన తనంతట తానే ఏమి బోధింపక వేటిని వినో వాటిని బోధించి సంభవించు సంగతులను మీకు తెలియదు. ఓకే, ఆయన నడిపిస్తే సర్వసత్యం.
అది మాటల, క్రియల, ప్రవర్తన, స్వభావమా, వ్యక్తిత్వమా? అంత మాత్రమే కాదు, మన ఆరాధన జీవితంలో ఆయన నడిపిస్తే సత్య ప్రార్థన ఏంటండి? ఈయన నడిపించేది, ఈయన నడిపింపు ఒకటి సత్య అనేది కామన్గా పెట్టుకోండి. ఒకటి ప్రార్థన, రెండవది సత్య బోధ, మూడవది సత్య ఆరాధన, నాలుగవది సత్య జీవితం. ఈ 4 సత్యం కావాలని దేవుడు కోరుతున్నాడు. ప్రార్థనలో లోపం ఉండకూడదు, తప్పులు ఉండకూడదు. బోధలో లోపాలు ఉండకూడదు, తప్పులు ఉండకూడదు. ఆరాధనలో లోపాలు ఉండకూడదు, తప్పులు ఉండకూడదు. మన జీవితం అంటే ఈ 4, ఈ 5 మన జీవితం. వీటిలో తప్పులు లేకుండా సత్య మార్గంలో నడిపించాలంటే ఎవరు అవసరము? పరిశుద్ధాత్మను పొందేసిన తర్వాత కూడా వీటిలో మనకు లోపాలు ఉన్నాయి అంటే పరిశుద్ధాత్మను దుఃఖ పెడుతున్నాము, పరిశుద్ధాత్మను శోధిస్తున్నాము, పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నాము అని అర్థం. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం సరి చేసుకోవడానికి, మారు మనసు పొందడానికి ప్రయత్నము చేయాలి. ఇకపోతే రెండో విషయము, మీకు ఇచ్చిన పేపర్లో దేవుని రాజ్యములో, దేవుని రాజ్యములో అంటే అర్థం ఏంటంటే బ్రాకెట్లో క్రీస్తు సంఘము అని అర్థం. దేవుని రాజ్యం అంటే క్రీస్తు. నువ్వు పరిశుద్ధాత్మలో ఆనందం అనుభవించాలి అంటే ప్రవేశించాలి. ఫస్ట్ ఏం చేయాలి? అందులో ప్రవేశం కావాలి. ఎక్కడికి ప్రవేశము? దేవుని రాజ్యములోనికి ప్రవేశం. వరాన్ని పొందుకున్నవాడే, అంటే ఏ వరం పొందినవాడు? పరిశుద్ధాత్మ వరం పొందినవాడు పాప క్షమాపణ కలిగి రక్షణ పొంది దేవుని రాజ్యములో అంటే బ్రాకెట్లో క్రీస్తు సంఘములో ఏమవుతున్నాడు? పరిశుద్ధాత్మను వరం పొందినవాడు. ఒకటి ప్రవేశం. నికోదేము గారితో మాట్లాడితే యేసుక్రీస్తు ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చూడలేడని మీతో నిశ్చయముగా. ముసలివాడైన మనుషుడు ఎలాగో మరలా తల్లి గర్భంలో జన్మించగలడని అపార్థం చేసుకున్న నికోదేముకు ప్రభువైన క్రీస్తు ఒకడు నీటి మూలంగాను ఆత్మూలంగాను జన్మించితేనే దేవుని రాజ్యమును ప్రవేశిస్తాను. శరీరం మూలంగా జన్మించేది శరీరమును, ఆత్మూలంగా జన్మించేది ఆత్మీయునది అని అంటున్నాడు. అందువలన ప్రవేశము ఇంపార్టెంట్. ప్రవేశించిన వాడిని ఏం చేయాలి? కొనసాగాలి. ప్రవేశించిన వాడు నిలిచి ఉంటేనే ఏమవుతాడు? నిలిచి కొనసాగుట. కొనసాగిన వాడు ఏం కాగలడు? ఎదుగుట. ఎదిగిన వాడు ఏం చేయగలడు? పని చేయుట. పని చేసిన వాడు ఏమవుతాడు? ఇలాంటి స్కీములో ఎవడైనా ఉంటే ప్రవేశించిన వాడు అందులో నిలిచి కొనసాగి పనిచేస్తూ ఫలిస్తూ ఉంటే వాడు ఏ ఆనందాన్ని ఆనందిస్తాడు? పరిశుద్ధాత్మ ఆనందాన్ని అనుభవించడానికి ఇది ఒక వేదిక. రాజ్యంలో ప్రవేశించేశాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను? అందులో కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు, శ్రమలు, నష్టాలు బోల్డర్ ఉన్నాయి. అయినా నేనేమైనాను? ఆ నిలిచి ఉన్న వాడికి పరిశుద్ధాత్మ ఆనందం. నిలిచి మళ్ళీ ఏం చేయాలి? కొనసాగాలి. నిలిచి కొనసాగిన వాడు ఏమవుతాడు? వాడు ఎదిగినప్పుడు ఆనందం, పరిశుద్ధాత్మేందలి ఆనందం. ఎదిగిన వాడు ఏం చేస్తాడు? పని, సంఘంలో పని చేయడంలో ఆనందం. ఎన్నో పనులు ఉన్నాయి సంఘంలో. సువార్త పని, బోధించే పని, పరిచర్య పని, సంఘ పెద్దల పని.
కదా, అక్కరగల వారికి పంచిపెట్టే పని, సత్క్రియలు చేసే పని, సంఘం ద్వారా ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టడం, దప్పికున్న వారికి దాహం ఇవ్వడం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం, రోగి ఎండుగా చూడవచ్చే పరిధి, ఇలా అనేకము మనకు పనులున్నాయి. ఆ పనిలో ఎంజాయ్మెంట్, అదే ఎవరి ఆనందం? పరిశుద్ధాత్మ తండ్రి ఆనందం. పనిచేసేవాడే దేవుడు కోరుకున్న ఫలము ఫలించు. ఇది రెండవ మెట్టు, రెండవ సూత్రం. పరిశుద్ధాత్మేంద్రియ ఆనందంతో ఆనందించి ఆశీర్వదించబడడానికి రెండవది. అందుకే ఇక్కడ లేఖనాలు చాలా చెప్తున్నాయి. ఫిలిప్పీ 2:12 చెప్పినట్టు మీ సొంత రక్షణను భయంతో వణుకుతోనూ కొనసాగించండి అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వరకు 3 వరకు చూసినప్పుడు నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటాడు. FC 4:15-16 సెలవిచ్చినట్టు ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వెళ్ళినట్టుకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. 16వ వచనంలో ఆయన శిరసైనుడు ఆయన సర్వశరీరం చక్కగా అమర్చబడి తల్లోన ప్రత్యేక తంత్ర పరిమాణం చొప్పున పని చేయించుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలం చేత అతకబడి తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు సంఘము పనిచేస్తూ ఉందని అంటున్నాడు. FC 4:15-16 వచ్చిన తద్వారా ఫలితం ఏంటంటే యోహాను సువార్త 15:8 సెలవిచ్చినట్టు మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ. తండ్రికి మహిమ. మనం ఫలిస్తేనే. ఫలించాలంటే పని చేయాలి, పని చేయాలంటే ఎదగాలి, ఎదగాలంటే నిలిచి కొనసాగాలి, కొనసాగాలంటే ముందుగా ప్రవేశించాలంటే ముందుగా ఏ వరం పొందుకోవాలి? వరం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతురో వాళ్ళే దేవుని కుమారుడు. 2 ఆప్షన్స్ ఇక్కడ. దేవుని పరిశుద్ధ ఆత్మను మనం పొందుకోవడం ద్వారా దేవుని కుమారుడు, పొందిన వాడు నడిపించడం ద్వారా దేవుని కుమారుడు. పొందినవాడు దేవుని కుమారుడు కాదు. పొందిన తర్వాత పరిశుద్ధాత్మ చేత నడిపించబడకపోతే దేవుని కుమారత్వాన్ని పోగొట్టుకుంటున్నామని అర్థం. ఇక 3వ విషయాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుని చిత్తమైతే పరిశుద్ధాత్మేంద్రియ ఆనందాన్ని అనుభవించి పరిశుద్ధాత్మేంద్రియ ఆనందంతో ఆరాధించడానికి 3వ విషయం, ఈ లోక మర్యాదలు ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి. లోక మర్యాదలతో ఉంటే మనం ఏ ఆనందం అనుభవించలేము. లోక మర్యాద అంటే శరీరాశ, నేత్రాశ, లోకంలో 100 ఉంటాయి. అబద్ధాలు, మోసము, వేషధారణ, రకరకాల ఈ వీటితో మనం ఎంజాయ్ చేయలేము పరిశుద్ధాత్మ ఆనందంతో. ఈ లోక మర్యాదలు విడిచిపెట్టి దేనికి దూరంగా ఉండాలి? దూరాశలు కాదు, దురాశలు. దురాశలు ఉంటే మనము ప్రభునందు ఏం చేయలేము, ఆనందించలేము. నువ్వు ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించాలంటే దేవుని రాజ్యంలో ప్రభునందు ఈ లోక మర్యాదకు సైడ్ పెట్టాలి. ఈ లోక మర్యాదకి క్రైస్తవునికి సంబంధము ఉండదు. ఒకటి, లోక మర్యాదను అనుసరించుకుంటూ ఉండడం ఒకటైతే, రెండవది దురాశలకు దూరంగా ఉండాలి. అప్పుడే నువ్వేం చేయగలవు? రూపాంతరము పొందుటకు సమర్పణతో క్రీస్తునందు జీవించడం. 3వ విషయాన్ని గురించి మనం ఈరోజు పరిశీలన చేసినప్పుడు 4వ విషయం, 3వ విషయం, ఈ లోక మర్యాదను విడిచిపెట్టాలి. ఈ లోక మర్యాదను విడుచుట మరియు దురాశ దూరంగా, దురాశలకు దూరపరచుట. దురాశలు అంటే అర్థం ఏంటంటే ఎప్తమి అనే గ్రీక్ పదము దేవుడు మనకి ఇవ్వని దానిని మనం కావాలని కోరుకోవడం ఏంటి? దేవుడు మనకి ఇవ్వని దానిని, దేవుడు మనకు వద్దన్న దానిని మనం కావాలని కోరుకొని దాన్ని ఆశించడం ఏంటి? దురాశ. పండు తినవద్దు అన్నాడు, నేను తినాలి అనేదేంటి? అందువల్ల దురాశ గర్భం ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణానికి అంటది అన్నాడు. మిగిలిన 3వ పాయింట్లో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపుగా ఉత్తమను, అనుకూలమును, సంపూర్ణమనే దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము.
మన రూపాంతరం పొందాలి అంటే దురాశలకు దూరంగా ఉండాలి. దురాశలకు దూరంగా ఉండాలంటే ఈ లోక మర్యాదను విడిచిపెట్టాలి. అప్పుడే మనం పరిశుద్ధ ఆత్మ ఆనందాన్ని అనుభవించగలం. పేతురు రెండవ పత్రికలో 1:4 కూడా ఈ దురాశ ద్వారా భ్రష్టులవుతారు, లోకమందున్న భ్రష్టత్వం అంటాడు. దురాశ నీకు చెప్పని దానిని నీ లిమిట్ మీరితే ఏంటి అది? దురాశ. నీ పరిధి దాటితే అది దురాశ. నీకు వద్దన్న దానిని కోరుకుంటే దురాశ. లిమిట్స్లో ఉండాలి. పౌలు అంటాడు అన్ని విషయాలు మీరు ఎలా ఉండాలి? మితంగా ఉండండి అంటున్నాడు. ఓవర్టేక్ చేయవద్దు. మితంగా ఉంటే అది కరెక్ట్ ఆశ. దురాశ అంటే ఓవర్టేక్ చేయడం. ప్రభువైన క్రీస్తు మాటల్లో కూడా ఈ బోధకులు శిష్యులు అనే ఉద్దేశంతో చెప్తూ, శిష్యుడు బోధకుని వలె ఉంటే చాలు, నేను బోధకుని ఓవర్టేక్ చేస్తాను అనుకోవడం దురాశ. యాకోబు 1:15 ఏమంటున్నాడు? మీకు ఇచ్చిన ఆ యొక్క అవుట్లైన్లో 4:15 ఉంది. 1:15 దురాశ గర్భం ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణము కొట్టాలి. ఇది 4వ విషయం. 3వ విషయం క్షమించండి. 4వ విషయం ఏంటి? నియమించబడిన స్థితిలో సంతృప్తి కలిగి నడుచుకునుట దేవునితో. నీకు ఒక స్థితి నియమించాడని దేవుడు. ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:17. అనేక సార్లు మనం చూసిన విషయాన్ని మరొకసారి చూసుకుందాం. దయచేసి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:17 చదువుకున్న వాళ్ళు ఎవరైనా బ్రదర్స్ ఉంటే చదవండి. ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితిలో పిలిచినో ఆ స్థితి అంటే మనం ఏం చేయాలంట? ఈ ప్రకారమే సంఘములన్నిటికీ ఇది నియమం. ఏంటి అంటే మొదటిది స్థితిని ఏం చేశాడు దేవుడు? స్థితిని ఏం చేశాడు? నియమించాడు. 4వది నియమించిన స్థితి. 2వది పిలిచిన స్థితి. పిలిచిన స్థితి. 3వది నడుచుకొనుట. ఆ స్థితిలో మనం ఏం చేయాలి? నడుచుకొనుట. మనము అలా నడుచుకోవాలి. 28వ వచనం ఏమంటున్నాడు చూడండి మరొకసారి. 7వ అధ్యాయం 24వ వచనం. క్షమించండి. 7వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:24వ వచనం. సహోదరులారా, ప్రతి మనుషుడిలో ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో? దేవునితో సహవాసం. సహవాసం. సో వీటన్నిటికీ ఇది ఎప్పుడు సాధ్యం? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏంటి? పిలిచిన స్థితి, నియమించిన స్థితిలో మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. దేవునితో సహవాసం. ఇది ఎప్పుడు సాధ్యము? మీకు ఇచ్చిన పేపర్లో 4వ పాయింట్ చదవండి. నియమించిన స్థితిలో సంతృప్తి కలిగి నడుచుకొనుట, దేవునితో సహవాసము. సో ఇది ఎప్పుడు సాధ్యం? సంతృప్తి. నీకు దేవుడు ఏ స్థితిని ఇచ్చినాడో ఆ స్థితిలో ఏం చేయి? సంతృప్తి. ఈరోజు ఆరాధనలో దేవుడు మనకు ఏ ఏ పనులు అప్పగించాడో ఆ స్థితిలో మనం ఏం చేయాలి? సంతృప్తి చెందాలి. ఉదాహరణకు మార్టిన్కి బైబుల్ రీడింగ్ ఇచ్చారనుకోండి, అందులో ఆయన ఏం చేయాలి?
సంతృప్తి పడాలి. అది ఎగ్గొడితే అది అతనికి విడిచిపెట్టాలి. అది ఏంటి అనేది నీకు ఏ స్థితిలో ఇచ్చాడో ఆ స్థితిలో మనం ఏం చేయాలి? సంతృప్తి కలిగి ఉండాలి. సంతృప్తిని దాటకూడదు. అసంతృప్తిలోకి వస్తేనే దురాశ వచ్చేస్తుంది. దురాశ వస్తే మళ్ళీ మనం యాడికి పోవాల్సి వస్తుంది? లోకంలోకి వెళ్ళిపోతుంది. లోకంలోకి వెళ్ళిపోతే మళ్ళీ భ్రష్టుడు అయిపోతాం. సంతృప్తి అనేది చాలా ఇంపార్టెంట్. పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఒకసారి చదివేట్టు ముగించేద్దాం. 4వ అధ్యాయం 11 నుంచి 13 వరకు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13 వరకు. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో ఏం చేయాలి? సంతృప్తి కలిగి ఉండట నేర్చుకుని ఉన్నాను. దీన స్థితి ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదును. ప్రతి విషయంలోను అయ్యా అన్ని కార్యములలోను కడుపు నిండుటకును, ఆకలి నిండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును. ఇదేంటి? ఈ సబ్జెక్ట్ ఏంటి? సంతృప్తి అనే సబ్జెక్ట్ ఏం చేయాలంటున్నాడు ఈయన? నేర్చుకునే సబ్జెక్ట్ ఇది. లైఫ్లో నేర్చుకోవాలి సంతృప్తి. నాకు ఈ స్థితి ఇచ్చాడు, దీంట్లో నేను సాటిస్ఫై అవ్వాలి. మనుషుల స్థితులు పేదవాళ్ళు ఉండొచ్చు, మధ్య తరగతి ఉండొచ్చు, ఉన్నతమైన వాళ్ళు ఉండొచ్చు, గొప్ప వాళ్ళు ఉండొచ్చు. అది ఎవరిచ్చారు? ఆ స్థితి దేవుడిచ్చారు. లేని స్థితిని చూసి, ఉన్న స్థితిని చూసి నువ్వు అసూయపడకూడదు, ఈర్ష్యపడకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితి అనుభవించాడు. మరి పక్కుగా మరి బెచ్చుగా పరిశుద్ధాత్మ వరం ఉన్న వాళ్ళకి, ఎవరు పరిశుద్ధాత్మ చేత ఎక్కువ నడిపించబడుతున్నారో వాళ్ళకి ఆయన మరింత స్పెషలైజేషన్ ఇస్తున్నాడు, ప్రత్యేకతలు ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నడిపించబడే వాళ్ళకి మంచి వరాలు ఇస్తున్నాడు. కాబట్టి 4వది నియమించబడిన స్థితిలో మనం ఏం చేయాలి? మిగిలిన పేపర్ చూస్తూ ఫాలో అవ్వండి దయచేసి. సంతృప్తిలో ఉండండి. అప్పుడు మనం ఎవరితో సహవాసం కలిగి ఉంటాము? ఆ సంతృప్తిలో పరిశుద్ధాత్మేంద్రియ ఆనందం ఉంటుంది. ఆ దేవునితో సహవాసం చేయడంలో పరిశుద్ధాత్మేంద్రియ ఆనందం ఉంటుంది. అప్పుడు దేవుని మందిర ఆవరణను చూడడానికి హృదయము శరీరము ఆనందముతో కేకలు వేస్తున్నారు. సంతృప్తి లేదనుకుంటే బాధతో ఎప్పుడో లేచి 7 గంటలకు లేచి 9 గంటల టిఫిన్ చేసి 10:30కి బయలుదేరి ఇక్కడికేదో వస్తాము. సంతృప్తి పొందండి దేవుడు ఇచ్చిన స్థితిలో, అప్పుడు యాక్టివ్గా ఉంటాం. 5వ విషయం, దేవుని గూర్చి కాదు, దేనిని గూర్చి నువ్వు దేవుని గూర్చి చింతపడుతున్నావు. పాపం దేవుడు ఏమైపోయినాడో పాపం అని. మనం దేవుని గూర్చి చింతించకూడదు, దేవుడు మన గూర్చి చింతిస్తున్నాడు. పరిశుద్ధాత్మేంద్రియ ఆనందం అనుభవించాలంటే ఇది ఒక సూత్రం. ప్రభువు క్రీస్తు చెప్పిన సూత్రం. 5వ సూత్రం ఏంటి? దేనిని గూర్చి ఏం చేయొద్దు? చింతింపకుండా ప్రార్థన చెయ్యి. అయ్యా దేని గురించి ఏం చేయకూడదు మనం? చింతలు ఎవరికి ఉంటాయి? అన్ని జనులకు ఉంటుంది అన్నాడు ప్రభువు క్రీస్తు. ఏమి తిందుమా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అని వీటి విషయంలో అన్ని జనులు ఏం చేస్తారు? చింతిస్తారు. తల్లిదండ్రులకు బాధ్యతలు ఉంటే పిల్లలకి పెళ్లి కాలేదని చింత, పెళ్ళి అయితే పిల్లలు లేదని చింత, పిల్లలు వస్తే వాళ్ళకి జ్ఞానం లేదు, చదువు లేదని చింత, తల్లిదండ్రులకు మా పిల్లలకు ఇంకా ఉద్యోగాలు రాలేదని చింత, ఒకవేళ ఉద్యోగం వస్తే ఎవరు తీసుకెళ్ళిపోయినాడనే చింత. రకరకాల చింతలు ఉన్నాయి. మీరేం చేయాలి? ఐ డోంట్ కేర్. ఎవడు ఏమైనా నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం, ఆశీర్వదించబడతాం. నువ్వు చింతించి నీ ఎత్తు మూరడు ఎక్కువ చేయగలవా? నీ తల వెంట్రుకల్లో ఒకటైనా నలుపు గాని తెలుపు గాని చేయగలవా? కాబట్టి నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? ఎవడు ఎట్టపోయినా ఐ డోంట్ కేర్. నేను నా ఇంటి వారు, నేను కుటుంబాలే భయభక్తులు కలిగి ధర్మకార్యాలు చేసి ప్రార్థనలో ఉండండి. దేవునికి లోబడిన వాళ్ళ గురించి మనకెందుకు? సంతృప్తి లేని వాళ్ళ గురించి మనకెందుకు?
దురాశలో ఉన్న వాళ్ళ గురించి మనకెందుకు? అసలు దేవుని రాజ్యంలో ప్రవేశించిన వాళ్ళ గురించి మనం ఆలోచించాలా? పరిశుద్ధాత్మను పొందలేకనే ఉన్నట్టు బిల్డప్ ఇచ్చే వాళ్ళ గురించి మనం సరిచేయాలా? చింతించకూడదు. అయితే ఏం చేయి? ప్రార్థన చేయి. 5వ పాయింట్ చదవండి. దేని గురించి చింతింపకుండా ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేసి దేవుని శక్తి మీద మనం ఏం చేయాలి? ఆయన శక్తి మీద మనం ఆధారపడే ప్రయత్నం. కానీ నా తెలివి, నా నాలెడ్జ్, నా డబ్బు, నా ఆస్తి, నా ఆశ్చర్యం, నా అధికారము, దీనివల్ల ఏం జరగదు. దేవుని శక్తి మీద ఆధారం చేసేవాడు చింతించుడు. దేవుని శక్తి మీద ఆధారం చేసుకున్నవాడు ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అప్పుడు మనము పరిశుద్ధాత్మేంద్రియ ఆనందము అనుభవించు. ఇది 5వది. ఇక 6వది ఒకసారి దీన్ని చదువుకుందాం. ఫిలిప్పీ 4వ అధ్యాయము 4 నుంచి 7 వరకు. ఫిలిప్పీకి వస్తుంది 4వ అధ్యాయం 4 నుంచి 7 వరకు. దయచేసి ఎవరు చదువుకోవాలి వాళ్ళు చదవండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పు, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు ఎమోషనల్ కావద్దు. నీకు సమస్య వచ్చిందా, మైండ్ టెన్షన్ వచ్చిందా, సహించు సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా అన్నాడు. అసలు దేని గురించి ఏం చేయొద్దు, చింతపడకుడు. కానీ ప్రతి విషయంలో, అంటే ప్రతి విషయం ఏదైనా కావచ్చు, ఏ మ్యాటర్ అయినా కావచ్చు, ప్రతి విషయంలో ప్రార్థన చేయి. దేవుడి శక్తిని ఆధారం చేసుకుంటే నీకు సమస్య వస్తుంది. ఎవరితో మాట్లాడు. నువ్వు ఫోన్లో మాట్లాడినా, డైరెక్ట్గా మాట్లాడినా, ఎవరితో మాట్లాడు? దేవునితో మాట్లాడు. దేవునికి నెంబర్ కావాలా? ఫోన్ నెంబర్ కావాలా? ఫాదర్ ఎఫ్ దేవునికి చేయాలి. ఎవరి ద్వారా చేయాలి? ఎవరితో కలిసి చేయాలి? హోలీ స్పిరిట్ హెచ్. ఎవరి మూలంలో చేయాలి? జీసస్ క్రైస్ట్ జే. ఇది దేవునికి ఫోన్ చేయాలంటే మీకున్న నెంబరు FHJ. ఈ నెంబర్ కాల్ చేస్తే ఆయన మాట్లాడతాడు. ఈ సమస్య ఏదైనా ఆయన చెప్పు. మనుషులకు చెప్పుకుని ఒక్కొక్క రకంగా ఉంటారు మనుషులు. ఎక్కడ చెప్పేది ఒకటి, అక్కడ చెప్పేది ఒకటి ఉంది. రకరకాలుగా ఉన్నాయి. మనం అనుకున్న వాళ్ళే మనకు గుంటలు తోవే రకంగా మనుషులు ఉన్నారు. దేవునికి పెట్టు, దేవుడు సరి చేస్తాడు, లెవెల్ చేస్తాడని. అది అలవాటు చేసుకోవాలి మనం. ఓకే, మత్తయి సువార్త ఒకసారి చదివిస్తాము, ముందుకెళ్దాం. 6వ అధ్యాయం 31 నుంచి 34 స్పీడ్గా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 34 వరకు. కాబట్టి ఏం తిందుమో, ఏం త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకూడనిది ప్రభువు క్రీస్తు కూడా చెప్పేశాడు, చింతించొద్దని. మనం చింతిస్తే ఏం చేయలేము. ఓకే, చదవండి 34. అన్ని జనులు వీటి విషయమే అన్ని జనులు అంటే దేవుడు లేడని వాళ్ళు, దేవుని ఎరగని వాళ్ళు, వాళ్ళు చింతిస్తారు న్యాయం. విచారించరు. ఇవన్నీ కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. కాబట్టి ఏం చేయి? ఆయన రాజ్యమును నీతిని మొదటి వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు. ఎందుకంటే ఆయన రాజ్యంలో ఏముందంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం. చింతించడం వల్ల ఏం చేయలేము. దేవుని శక్తిని ఆధారం చేసుకుందాం, ప్రార్థన చేస్తాం, కృతజ్ఞత స్తుతులు చేద్దాం. ఇది 5వది. 6వది మరి క్రీస్తు అక్కడ అది కూడా పూర్తి చేయండి. 34. రేపటిని గూర్చి కొంతమంది ఏం చేస్తున్నారు? అయ్యా రేపు ఏం జరుగుతుందేమో, ఎల్లుడికి ఏం జరుగుతుందేమో, పెళ్లికి ముందు ఏం జరుగుతుందేమో, పెళ్లి అయిన తర్వాత ఏం జరుగుతుందేమో, పెళ్లి తర్వాత ఏం జరుగుతుంది, నీకెందుకు? రేపు ఏం జరుగుతుంది నీకెందుకు? నువ్వేం చేయగలవు? రేపు నువ్వు తేగలవా? ఈరోజు ఆదివారం, రేపేం వారం? సోమవారాన్ని నువ్వు తేగలవా? తెచ్చేవారు చూసుకుంటాడు, నీకెందుకు? చదవండి. రేపటి దినము దాని సంగతిని గురించి
అది చూసుకోవాలి. రేపు ఎవరికి ఏ ఫుడ్ పెట్టాలా, ఏ ఉద్యోగం, ఏ ప్రయాణము, ఎలాంటి ఫెసిలిటీస్ నేను ఇవ్వాలనేది రేపు దినం సోమవారం చూసుకుంటుంది. సోమవారం ఎవరు కంట్రోల్లో ఉంది? మరి ఆ దినాన్ని గురించి నీకెందుకు చింత? ఏనాటికి ఆనాటికి. కాబట్టి ఈరోజు కీడు చేసి ఈరోజు సరి చేసుకుందామని కాదు ఇక్కడ దాని అర్థం. ఈరోజు ఏం జరుగుతుందో దేవుడు ఏమి ఇస్తాడో దానిలో సంతృప్తి చేద్దాడని అర్థం. ఆరో విషయం మీకు ఇచ్చిన పేపర్. 6వ విషయం, క్రీస్తు సంఘములో పరిశుద్ధాత్మచే సర్వసత్యములోనికి నడిపింపబడి ఏం చేయాలా? దేవుని మహిమపరిచే కార్యాలు చేస్తే. నువ్వు క్రీస్తు సంఘంలో ఉండి పరిశుద్ధాత్మ ద్వారా సర్వసత్యంలోనికి నడిపించబడుతూ దేవుని మహిమపరిచే కార్యాలు కొన్ని ఉన్నాయి. మీరేమో దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయం ఉందని మీరు ఎదుగున మీరు మీ సొత్తు కారు విలిపిట్టి కొనబడి వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరిచే కార్యాలు చాలా ఉన్నాయి. మత్తయి సువార్త 25:34 నుంచి ఇస్తుంది. తీర్పులో ఆయన అడిగే కార్యాలు ఇవి చేస్తే దాంట్లో ఏముంది? పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంది. సంఘంలో ఏదైనా జరిగితే వ్యక్తిగతంగా జరిగే కార్యాలు కొన్ని ఉంటాయి, కొన్ని కుటుంబాలుగా చేసే కొన్ని కార్యాలు ఉంటాయి, కొన్ని సంఘం ద్వారా జరిగే కార్యాలు కూడా. ఏది జరిగినప్పటికీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే అది ఆనందం. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మనం ఆనందిస్తాం దేవుని మహిమపరిచే కార్యాలు చేస్తే. సో దేవునికి ఏది మహిమ, అది 7 పాయింట్లు అది పాఠంగా ఉంది మనకు. ఈ దేహంతో దేవుని మహిమపరిచే కార్యాలు. ఒక బైబిల్ రీడింగ్ ఇచ్చారనుకో, బైబిల్ రీడింగ్ చదివితే ఆ దేహాన్ని ఏం చేసినట్టు? ఆ దేహంతో దేవుని ఏం చేసినట్టు? మరి మార్టిన్ గారికి ఇచ్చిన ఆ బైబిల్ రీడింగ్ అవకాశాన్ని కోల్పోయాడంటే ఆ దేహంతో దేవుని మహిమపరచడానికి బదులు దేవుని అవమానపరిచాడని అర్థం. ఎందుకంటే సంఘంలో ప్రోగ్రాం జరుగుతుందంటే సంఘం అంతా కలుసుకుని ఆలోచించే ప్రయత్నం. కాబట్టి దేహముతో దేవుని మహిమపరిచి నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు ఈ దేహంతో మనం ఏం చేయాలి? మహిమపరిచే కార్యాలు, దేవుని మహిమపరిచే కార్యాలు చేస్తూ ఉంటే ఆ కార్యాలు చూసి మురిసిపోయి నీకు ఏముంటది? ఆనందం. ఏ ఆనందము? పరిశుద్ధాత్మ ద్వారా జరిగించిన క్రియలు అవి. ఒక అన్నదానం కావచ్చు, ఒక వస్త్రదానం కావచ్చు, ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ కావచ్చు, సువార్త ప్రకటించడం కావచ్చు, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టడం కావచ్చు, దిక్కులేని వారిని పరామర్శించడం కావచ్చు, విధానాలను వాళ్ళని మాదిరి చూపించాడు. హేబేల్ దేనికి మాదిరి చూపించాడు? హేబేల్ ఆయన ఎవరంటావా? శ్రేష్టమైన బలి అర్పించిన వానికి మాదిరి ఎవరు? హేబేల్. విశ్వాస జీవితంలో మాదిరి చూపించిన ఆయన ఎవరు? అబ్రహాం. ఎవరు ఎట్టుకోకపోయినా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామని సేవించే విషయంలో మాదిరి చూపించిన ఎవరు? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, భార్య పోయినా, పిల్లలు పోయినా, ఆస్తి పోయినా, అంతస్తు పోయినా, మొత్తం పోయినా యెహోవా ఇచ్చాడు, యెహోవా స్తుతి కలిగిన వారికి ఓర్పుకి సహనానికి మాదిరి చూపించిన ఆయన ఎవరు? యోబు మాదిరి. నీకు మంచి ఫెసిలిటీస్ ఇస్తారు, నువ్వు రాజ సింహాసనం ఇస్తారు అని మోషేని టెంప్ట్ చేశాడు. ఫరో రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుడు ఒక్క మాట చెప్పు నేను సింహాసనం ఎక్కిస్తాడు. అల్పకాలం పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడే మేలని ప్రపంచానికి మాదిరి చూపించిన ఎవరు? మోషే. దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండిన వాడు, సాత్వికుడు అని పేరు పొంది మాదిరి చూపించిన వాడు. పొట్టివాడు గట్టివాడుగా ప్రపంచానికి మాదిరి చూపించింది హృదయాన్ని బట్టి. దావీదు దేవుని ఉద్దేశములని నెరవేర్చిన వాటిలో తన తరము వారికి సేవ చేసి, దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు అనడానికి ఒక మాదిరి చూపించినారు దావీదు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒక శతాధిపతిగా ఉంటూ తగ్గింపు కలిగి, తాను భక్తిపరుడుగా తన కుటుంబంతో భక్తి కలిగి భయభక్తులతో నడిపించి ధర్మకార్యాలు చేస్తూ ప్రతి ఎల్లప్పుడూ ప్రార్థన చేయడంలో మాదిరి చూపించింది ఎవరు?
సేవను సేవకులను ప్రోత్సహించి సత్య మార్గంలో నడిపించిన దంపతులు ఎవరు? అకుల ప్రిస్కిల్లా. యువదియ సుట్టికే సంఘముల పరిచర్యలో బాధ్యత చూపిన స్త్రీలు, అనేక హృదయాలు నెమ్మది పొందేటట్టు ఒక మోడల్ చూపించిన కుటుంబం ఫిలోమోను కుటుంబం మాదిరి. ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరి చూపించి బైబిల్లో ఉన్నారు. వీళ్ళందరిలో ఉన్న సర్వ సుగుణాలు ప్రపంచం 3 యుగాల మనుషులకు మోడల్గా నిలిచిన ఒకే ఒక ఆయన ఎవరో చూడాలంటే పేతురు మొదటి పత్రిక 2 రేపు చూడాలి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం రేపు వచ్చిన పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 అదేనా? ఓకే. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు చేయడానికి నడుచుకున్నట్లు మీకు ఏముంచాను? అదేనా శేఖర్ గారు? కనబడుతుంది అదేనా? 3వ అధ్యాయం అది 2వ అధ్యాయం. మరి మీరు ఎందుకు 2 సరిగా చదవలేకపోయారు? వెరీ గుడ్. మాదిరి, ప్రపంచానికి మాదిరి ఎవరు? ఇతరయుగంలో మాదిరి ఎవరు? ఇద్దరున్నారు మాదిరి. ఇతరయుగంలో నోవహ్, అబ్రహాం టాప్ 7 ఎత్తుకుంటే వాళ్ళు 2లో ఉన్నారు, 1 ఉన్నారు. మోషే యుగంలో మాదిరి ఎవరంటే మోషే యెహోషువ. క్రీస్తు యుగానికి ప్రపంచానికి మాదిరి ఎవరంటే యేసు క్రీస్తు పరిశుద్ధ. వ్యక్తుల్లో ఎన్నో కుటుంబాలు ఉన్నారు, ఎన్నో సంఘాలు ఉన్నాయి. మాదిరిని అనుసరించండి అని పౌలు గారు చెప్పారు. నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా ఏం చేయండి? ఆ ఒక్క వర్షం చదివి ముగించుకుందాం దయచేసి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇంకా చదవండి, పూర్తి కాలేదు కదా. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని ఏం చేయండి? మాదిరి చూపించాల ప్రపంచానికి, సంఘానికి, సమాజానికి. వాళ్ళ గురిపెట్టి చూద్దాం. ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళందరూ మాదిరి చూపించిన వాళ్ళే. ఒకవేళ వాళ్ళలో ఏదైనా లోటుపాట్లు ఉండొచ్చేమో, అయినా దేవుడు కన్సల్ట్ చేసి ఏ లోపం లేకుండా ప్రపంచానికి మాదిరి చూపించేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. విశ్వాసం కత్తి దాన్ని కొనసాగించేవాడనా? యేసు చూసి 10 ఓపికతో పరిగెత్తారు. కాబట్టి దయచేసి మొదటి భాగం, మన అంశంలో మొదటి భాగం.